ఇన్నిన్ని పంచాదులతోని ఇంకో 30 నెలలు పవర్లుండి పాలన నడిపించుడంటే కష్టమే ఉన్నట్టుంది పొర్రి కాంగ్రెస్ పార్టీలకు. బయటోళ్ళతోని కొట్లాట అంటే బాగా జాప్తే ఎందాకైనా పోవచ్చు, ఎంత లోతైనా దిగొచ్చు. కానీ సొంత పార్టీ లీడర్లే ఆవేశాలతోని తోటి నాయకుల మీద తొడగొట్టుకుంటా పోయి హైకమాండ్ తాన హై బీపీ చూయిస్తుంటే ఏం చెప్పుడు, ఏం చేసుడిగా. యాదాద్రి ట్రస్ట్ బోర్డు పేరు మీద అసొంటి కొత్త పంచాదే మోపైంది హ్యాండ్ పార్టీల. మరి కొత్త కొలువు తీరబోతున్న యాదాద్రి ట్రస్ట్ బోర్డు మీద పెద్ద పంచాయతీ నడుస్తుంది పోర్రి. ఆ లిస్టు ఎవరిని అడిగి తయారు చేసిరు, ఏ లెక్కన పోస్టులు ఇచ్చిరు అనుకుంటా పొట్టు పొట్టు కొట్లాట అవుతున్నది. ఇప్పటికే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా, పార్టీ సీనియర్ లీడర్ గా నాకేమి ఇజ్జత్ ఇచ్చినట్టు అనుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోపానికి వచ్చిన ముచ్చట కూడా చూసినాము. ఇక ఆయనతో పాటుగా ఇంకొందరు హస్తం పార్టీ నేతలు మస్తు గరం అవుతుంటా నిన్న మొన్నటి దాకా మాటల దాకానే ఉన్న లొల్లి ఇప్పుడు కంప్లైంట్ కాయిదాలు ఇచ్చేదాకా పోయిందంటే చూడుర్రి. యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు మీద హైకమాండ్ కు ఫిర్యాదు చేసిరట తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్లా నిన్న వస్తుంది గట్టిగానే. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులకు మాట ముచ్చట కూడా చెప్పకుంటేనే కొత్త బోర్డును ఫిక్స్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. మీదికెళ్ళి గుళ్ళ మంత్రి కొండా సురేఖకు కూడా ఓ మాట కూడా తెలియదట నిన్నొస్తుండే వరకలా ఇంకింత పెద్దగా అవుతుంది పంచాది. ట్రస్ట్ బోర్డులో వినోద్ వెంకట స్వామిని కూడా చేర్చిరు. ఇప్పటికే వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి కూడా ఉన్నది. ఆయన కొడుకు ఎంపీగా ఉన్నాడు కూడా. అయినా మళ్ళా ట్రస్ట్ బోర్డులో వినోద్ పేరుని ఎట్లా పెడతారని కాంగ్రెస్ లీడర్లే కస్సం అంటున్నారట. ఇంకో దిక్కు చిరంజీవి ఇంటామే సురేఖను కూడా బోర్డు మెంబర్ గా చేసే వరకలా ఏపీతో సంబంధం ఉన్న ఆమెకు ఎట్లా పోస్ట్ ఇస్తారని కూడా సొంత కాంగ్రెస్ పార్టీ లీడర్లే అంతెత్తే గుర్తున్నారట. ఇప్పటికే మినిస్టర్ పోస్టుల మీద ఆశలు పెట్టుకుని క్యాబినెట్ విస్తరణ కోసం కళ్ళు కాయలు కాస్తే ఎదురు చూస్తున్న క్యాండిడేట్ల పంచాది ఇంత పెరుగుతున్నది. మీదికెళ్లి ప్రాజెక్టులు, పథకాలు, 6 గ్యారంటీల మీద మొన్న బండి భగీరథ్ పోక్సో కేసు మీద ఒక్కో కాంగ్రెస్ లీడర్ ఒక్కో తీరులో మాట్లాడే వరకలా వాళ్ళ దాంట్లో వాళ్ళకే వార్తలేదని కుల్లంకులా తెలిసిపోయింది. ఇక ఇవన్నీ చాలన్నట్టు ఇప్పుడు యాదాద్రి బోర్డు కొట్లాటోటి కొత్తగా మోపే వరకలా కాంగ్రెస్ పెద్ద లీడర్లు నెత్తి పట్టుకునే కాడికొచ్చిందట కథ. మరి హైకమాండ్ దాకా పోయిందని వస్తుంది కాబట్టి నిజంగానే పోతే అధిష్టాన సమిష్టిగా అందరిని పిలిచి క్లాస్ వీకి మాస్ వార్నింగ్లు ఇచ్చి పీస్తోని పనిచేసుకోరని బాస్టోన్ తో చెప్తుందో లేదో చూడాలిగా. తాళి కట్టేదాకా ప్రేమించుడు కాదు, కట్టే కాలేదాకా గుండెల పెట్టుకొని చూసుకుంటాను డైలాగులు కొట్టుడు కాదు ప్రేమంటే. పార్కుల పొంటి సినిమాలకు షికార్లకు తిరుగుడు కాదు ప్రేమంటే. ప్రేమించిన కోసం అయ్య వాళ్ళని అంతం చేసుడు కాదు ప్రేమంటే. ఒక్కసారి జత కూడితే వాళ్ళే అన్ని అని కూడి బతుకుడు, నడుమిట్లా వదిలిపెట్టకుంటుండు. ఈ రోజులల్లో గాసొంటి ప్రేమలే ఏడున్నాయి అని అంటారా? అయితే ముచ్చట చూసి చెప్పుండ్రి. కాసులున్న నాళ్ళు కలిసుండి కష్టం వచ్చిందని వదిలిపెట్టే ఈ కాలంలా కష్టమైన సుఖమైన నీతోనే అన్నట్టు బతుకుతున్నది వీళ్ళది అసలైన ప్రేమ. వద్దు సాల్ కడుపు నిండింది, వద్దు వద్దు అన్నట్టు చెయ్యి తల ఊపుతున్నా ఈ ఒక్క ముద్ద తినయ్యా, ఉన్నప్పుడే కడుపు నిండా తినాలే, మళ్ళా ఏ అయ్య దయదలిస్తే అన్నం పెడతాడో తెలియదు కదా, తినయ్యా తిను అన్నట్టు ఒక్కో బుక్క కలిపి పెడుతున్నది. వీళ్ళెవలు ఎక్కడి నుంచి వచ్చిండ్రో, ఒకప్పుడు ఎంత మంచిగా బతికినోళ్ళో తెలియదు గాని వీధిలో పడ్డా నేను నీ నీడను నేనే నీ తోడును అన్నట్టు కొండంత ప్రేమను చూపెడుతుందా అమ్మ. కోట్లు కొంపల పాడైన భార్యాభర్తలు మాట్లాడుకోరు కొందరు. చిన్న ముచ్చట్ల కలుగుడుతో మొదలై విడాకులు తీసుకొని ఎవల జాగల వాళ్ళు ఒంటరిగా బతుకుతుంటారు. అసొంటోళ్ళకు బుద్ధి వచ్చేటట్టు భార్యాభర్తలు అంటే గిట్లుండాలి అని చెప్పకనే చెప్తుర్రు వీళ్ళు. ఒక చెయ్యికి పక్షవాతం వచ్చి కనీసం కదలలేని పరిస్థితులున్న భర్తను భగవంతుడు అనుకొని సేవ చేస్తుంది. పడిసీడులున్నప్పుడే కాదు, పక్షవాతం వచ్చినప్పుడు కూడా నువ్వే నా హీరోవు అన్నట్టు చూసుకుంటుంది. ఇట్లా ఒక్కో ముద్ద కలిపి పెడుతుంటే ఎవలో పక్కకే ఉండి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇంకేమున్నది, తక్కువ టైంలో ఎక్కువ షేరింగ్లు అయినాయి, కామెంట్లు లైక్లు పుట్ల కొద్దొచ్చి పడ్డాయి. ఈ కాలం పిల్లలు ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలి. ప్రేమంటే పార్కులల్లా తిరిగేది, పబ్లిక్ లా ముద్దులు పెట్టుకునుడు కాదు. ఇగో గిది తోడుగున్నోళ్ళు ఏ పరిస్థితులున్నా కడమోళ్ళు నీడ ఉండుడే ప్రేమంటే అని కామెంట్లు రాసుకుంటా కావాల్సిన వాళ్ళకి పంపుకుంటా షేరింగ్లు చేస్తురు. మరి మీకేమనిపించింది వీళ్ళని చూస్తే కామెంట్ల రాయండి.